శత్రువుల గర్వాన్ని అణచిన కొల్లాపూర్ మహాలక్ష్మి అద్భుత క్షేత్ర పురాణం తెలుసుకుందాం. అది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలం. కొన్ని వేల మంది సైనికులతో ఆలయాలను ధ్వంసం చేస్తూ వస్తున్న ఆ సైన్యం కన్ను కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయంపై పడింది. కానీ అక్కడ ఒక వింత జరిగింది. ఆ విగ్రహాన్ని తాకాలని చూసిన సైనికులు ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారు. అసలు ఆ తల్లి విగ్రహంలో ఉన్న రహస్యం ఏమిటి? ఔరంగజేబ్ సైన్యం ఆ విగ్రహాన్ని ఎందుకు పగలగొట్టలేకపోయారు? ఆ అద్భుత శక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం 108 శక్తి పీఠాలలో ఒకటి. వైకుంఠంలో భృగు మహర్షి వల్ల జరిగిన అవమానంతో అలకపోయిన అమ్మవారు ఇక్కడికే వచ్చి తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో విగ్రహం అత్యంత శక్తివంతమైనది. అమ్మవారి విగ్రహం చేతిలో గద, డాలు ఉండటం ఇక్కడ ప్రత్యేకత. అంటే ఆమె కేవలం వరాలు ఇచ్చే తల్లి మాత్రమే కాదు, దుష్ట శిక్షణ చేసే పరాశక్తి కూడా అని దీని అర్థం. చరిత్ర ప్రకారం ఔరంగజేబు సైన్యం ఈ ఆలయంలోని సంపదను దోచుకోవాలని, విగ్రహాన్ని ధ్వంసం చేయాలని చూసింది. సైనికులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు విగ్రహం నుండి ఒక అద్భుతమైన కాంతి వెలువడింది. దానివల్ల సైనికులు కళ్ళు కనిపించక గందరగోళానికి గురయ్యారని చెబుతారు. అంతేకాదు, అమ్మవారి విగ్రహంపై ఉన్న వజ్ర వైడూర్యాలను తీయడానికి ప్రయత్నించిన వారు అక్కడికక్కడే వింత వ్యాధులకు గురయ్యారట. చివరికి ఆ సైన్యం భయపడి వెనక్కి తగ్గిపోయారు. ఆ తల్లి తన క్షేత్రాన్ని తానే రక్షించుకున్న ఆ ఘట్టం నేటికి భక్తులలో ఒక గొప్ప నమ్మకం. ఈ ఆలయంలో మరో అద్భుతం కూడా జరిగింది. అదే కిరణోత్సవం. ఏడాదికి 2 సార్లు సూర్యకిరణాలు గర్భాలయంలోని అమ్మవారి పాదాల నుండి ముఖం వరకు ఒక్కొక్కటిగా తాకుతూ పైకి వెళ్తాయి. ప్రకృతి కూడా ఆ తల్లిని పూజిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ముఖ్యంగా శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. చూశారు కదా మిత్రులారా, తన భక్తులను రక్షించడానికి ఆ తల్లి ఎన్ని రూపాల్లో ఉంటుందో. ఈ శుక్రవారం ఆ కొల్లాపూర్ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో జై కొల్లాపూర్ మహాలక్ష్మి అని టైప్ చేయండి. మరిన్ని అద్భుతమైన క్షేత్ర పురాణాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.